హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుండి ప్రతి వారం మా ఫ్రెండ్ స్టాక్స్ ఎలా కొంటున్నాడు అనేది, ఎందుకు కొంటున్నాడు అనేది డిస్కస్ చేసుకుందాం. ఇతనికి స్టాక్స్ మీద కొంత అవగాహన ఉంది. ఈ వీడియో చూడడం మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖు శివ సిమెంట్ కొనడం జరిగింది. 16వ తారీఖు అందిన అప్డేట్ బట్టి శివ సిమెంట్ జేఎస్డబ్ల్యూ సిమెంట్ తో కలిపి 4,000 కోట్ల ఐపీఓతో రానున్నట్లు సమాచారం ఉంది. ఉర్జా గ్లోబల్ షేర్ 19 తారీఖు ఉన్న అప్డేట్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతనా లాంచ్ చేస్తున్నట్లు మరియు ఇప్పటికే 52 వీక్స్లో విలువ తక్కువ ఉన్నందున స్టాక్ పెరిగే అవకాశం ఉంది. 23వ తారీఖున మార్కెట్ క్యాప్ 1,196 కోట్లు ఉంది. డిసిఎక్స్ సిస్టమ్స్ 19వ తారీఖు వచ్చిన అప్డేట్ను బట్టి స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది. ఈ స్టాక్ వాల్యూ 5% పెరిగే అవకాశం ఉంది. వీరికి 107 కోట్ల ఆర్డర్ లభించినట్టు తెలుస్తుంది. దీనిలో వీరు ఎలక్ట్రానిక్ కిట్స్ అండ్ అసెంబ్లీ హిల్స్ సంబంధించి ప్రాఫిట్ జనరేట్ చేయగలరని ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా సంబంధించి 19వ తారీఖు మరియు 22వ తారీఖు పాజిటివ్ అప్డేట్స్ వచ్చాయి. ఇయర్ టు ఇయర్ 9.91% పెరిగే అవకాశం ఉంది. పిఈ రేషియో 8.4 ఉండే అవకాశం ఉంది. హైటెక్ పైప్స్ ఆగస్ట్ 9 అప్డేట్ 6,000 కోట్ల సెక్యూరిటీస్ ఉన్నందున షేర్ వాల్యూ 2.25% పెరిగే అవకాశం. 105 కోర్ ఆర్డర్. ఇది ఆర్డబ్ల్యూ స్టీల్ పైప్ సంబంధించినది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఏబిసిడి యాప్ గ్రోత్ గురించి ఈ అప్డేట్ ప్రకారం ఆదిత్య బిర్లా క్యాపిటల్ 30 మిలియన్ల న్యూ యూజర్స్ ని పెంచేలా, అది కూడా 3 సంవత్సరాల్లో జరిగేలా చూసి 25% ఇయర్ గ్రోత్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్ 282 పెంచేలా ఇంచుమించు 26.2% అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి మనీ మాస్టర్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి ఆగస్టు 18 నుంచి అప్డేట్ ఏమిటంటే మనీ లీజింగ్ వాళ్ళు 10 షేర్స్ ను 1 షేర్ లో మార్చబోతున్నారు. ఇది కొంచెం పాజిటివ్ అప్డేట్ అవ్వచ్చు మరియు లాస్ట్ ఇయర్ లో 402% పెరగడం మనం చూడవచ్చు. మనం చెప్పుకున్న వాటిలో బెస్ట్ ఆప్షన్ అది రెన్యువల్ ఎనర్జీ సంబంధించి ఇండియన్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ IREDA 4,500 కోట్ల ఫండ్ రైజ్ చేస్తున్నట్లు, ఇది 10% పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు మరియు 5,000 జగావాట్ల రెన్యూవల్ ఎనర్జీ 2030 నాటికి కంప్లీట్ అయ్యేలా బిజినెస్ ప్రాసెస్ లో ఉంది. చివరగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 9% ఆఫ్ సైట్ Q1 లో ఉన్నాను బై రేటింగ్ ఇస్తున్నారు. ఆగస్టు 23 వచ్చిన అప్డేట్ ని బట్టి వీరికి 21,000 కోట్ల వధవన్ పోర్ట్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చినట్లు తెలుస్తుంది. వీళ్ళు ₹3.25 షేర్లు డివిడెండ్ ప్రకటించడం పాజిటివ్ అప్డేట్ చేసుకోవచ్చు. వీక్లీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీట్ యు ఇన్ నెక్స్ట్ వీక్. బై బై, టేక్ కేర్.